హాయ్ అండి అందరికి. సండే స్పెషల్ మా ఇంట్లో ఎగ్ దమ్ బిర్యానీ చేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక గిన్నెలో ఎగ్స్ని పెట్టుకోండి. ఇప్పుడు వాటర్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు ఉడికిన ఎగ్స్ని పొట్టు తీసి ఇలా మధ్యలోకి కాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఆయిల్ పోసుకోండి. పొడువుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఆయిల్లో ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 3 స్పూన్ల అల్లం పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ కప్ పెరుగు పోసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 2 స్పూన్ల ధనియాల పౌడర్, 1 స్పూన్ ఎగ్ బిర్యానీ మసాలా పౌడర్, 1 స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ని పెట్టుకోవాలి. మసాలా అంతా ఎగ్స్కి పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు లాస్ట్లో ఒక పిడికెడు కొత్తిమీర పుదీనా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ పోసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు పొడువుగా కట్ చేసిన కొన్ని పచ్చిమిర్చిని వేసుకోండి. ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోండి. ఒక పెద్ద నిమ్మకాయ పిండుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని వాటర్ని మరిగించుకోండి. వాటర్ మరిగేలోపు ఒక గిన్నెలో 1 కేజీ బియ్యం వేసుకొని వాటర్ పోసి వాష్ చేయాలి. చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు వాష్ చేసిన బియ్యంని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని రైస్ని 90% ఉడికించుకోవాలి. రైస్ ఉడికేలోపు మసాలాతో పాటు ఎగ్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికిన రైస్ని ఎగ్ మసాలా గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మసాలా వేసుకోవాలి. రైస్ ఇంకా మసాలా అయిపోయే వరకు ఇలా లేయర్ లాగా వేసుకోవాలి. లాస్ట్లో ఎగ్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద తవా పెట్టుకొని బిర్యానీ గిన్నె పెట్టుకోవాలి. స్టీమ్ బయటికి పోకుండా గిన్నె మీద వెయిట్ పెట్టుకొని ఒక 20-25 మినిట్స్ దమ్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత చూపిస్తున్న వేడి వేడి ఎగ్ లేయర్ దమ్ బిర్యానీ రెడీ అయింది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.